నేను ఇక్కడికి వచ్చి పర్మిషన్ అడిగేవాడిని కాదు. ఎత్తుకెళ్ళిపోయేవాడిని. అందుకోసం ఒక ఫ్యామిలీ సెటప్ చేసి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నాకు. నేను పుట్టింది ఆ అన్నారావుకే, కానీ పెరిగింది వీళ్ళ అబ్బాయిగా. నిద్రలో లేపడిగినా కూడా మేమందరం ఒకే ఫ్యామిలీ అనే చెప్తాం మేడం. మీరు ఆ జీకేని ఎలా కాదనుకున్నారు, ఆ విధంగానే నేను మా నాన్న అన్నారావుని కాదనుకున్నాను. ఆ తప్ప 10 ఏళ్లకు ముందు జరిగిన ఒక యాక్సిడెంట్ లో నా ఫ్యామిలీయే లేకుండా పోయింది. నేను కృంగిపోయి ఆ ఆసుపత్రిలో పడున్నాను. అప్పుడు నాకు రక్తం ఇవ్వాలని వచ్చిన ఇంటర్ విద్యార్థుల్లో ఇతరు ఉన్నాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి మీరు నాకు తండ్రిగా ఉండగలరా అని అడిగాడు. నాకు ఒక తోడుగా ఉంటాడని వెంటనే ఒప్పుకున్నాను. సైన్స్ ప్రకారం ఓ తండ్రి రక్తం కొడుకు ఒంట్లో ప్రవహిస్తుందని మీరు వినే ఉంటారు, కానీ ఈ అబ్బాయి రక్తమే నా ఒంట్లో ప్రవహిస్తోంది. ఇందులో దాచడానికి ఏం లేదు మేడం. అందుకే అమ్మని నాన్నని చెల్లెల్ని దత్తత తీసుకున్నాడు. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నట్టు ఒక నీచమైన అబద్ధం చెప్పామని చెప్పారే, కానీ మా ఫ్యామిలీ ఉంది అదొక అంతమైన అబద్ధం మేడం. ఇది తప్పైతే మీరు కూడా ఒక తప్పు చేశారు. రాణి 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 అయ్యో, ఇది పసిబిడ్డ మేడం. మేము దత్తత తీసుకున్న విషయం ఏది తనకు తెలియదు. నేను అన్నయ్యని వీళ్ళ అమ్మ నాన్న అనుకుని జీవిస్తోంది. ఇలా పట్టబయలు చేశారు కదా మేడం. హోమ్ సెక్రటరీ ఒక హోమ్ని డిస్టర్బ్ చేశారు. హోమ్ని కాదు మేడం, ఒక అందమైన బొమ్మరిని నాశనం చేశారు. మహేష్, నేను ఒక ఆఫీసర్ని. నా కోర్టులోనే నేను ఎప్పుడు ఉంటాను. ఐ హ్యావ్ నో సెంటిమెంట్స్ టు అదర్స్. నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. ఒక క్రిమినల్ కొడుకుని నా కూతురు లవ్ చేయలేదు అన్నదే నాకు దక్కిన ఓదార్పు. మహేష్, తీసుకెళ్ళరా, బాధపడకుండా వెళ్ళండి. నన్ను ఇవన్నీ అడ్డుకోలేవు. నో వే. నువ్వు కావాలంటే క్రిమినల్ కొడుకుని లవ్ చేయకపోవచ్చు, కానీ నేను ఒక క్రిమినల్ కూతురుని లవ్ చేస్తున్నా. మీ నాన్న జీకే, మా నాన్న అన్నారావు. ఇందులోనూ ఒక కోఇన్సిడెంట్ చూసారా? దీపికి వచ్చినప్పుడే కరెక్ట్గా మీరు కూడా వచ్చారు. కానీ నీ వాయిస్ ఎప్పట్లా లేదే. ఎనీ బ్యాడ్ న్యూస్? మీ వాయిస్ కూడా ఎప్పట్లా లేదు. ఎనీ గుడ్ న్యూస్? యా, వెరీ వెరీ గుడ్ న్యూస్. కమ్ దీపిక, యు నో సంథింగ్? ఆయన లేడీ సుధారాణి, దీపిక వాళ్ళ అమ్మగారు, మా లవ్ ఫైల్ మీద గ్రీన్ ఇంక్ తో సంతకం పెట్టారు. దీపిక అది చెప్పడానికే వచ్చిందో ఏమో. కంగ్రాట్స్ దీపిక, సాధించావు. చెయ్యమండి సార్. నో, నువ్వు చేయి కలిపినందువల్లే ఇదంతా సాధ్యమైంది. యునో, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నో 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 నో, ఐఎమ్ యువర్ బెస్ట్ మ్యాన్. పెళ్లి కొడుకు స్నేహితుడిని. వన్ మోర్ థింగ్, యా, మ్యారేజ్ అప్లికేషన్ ఫామ్. ఆడంబరంగా పెళ్ళకలేదు, సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేయడానికి మేడం ఒప్పుకున్నారు. అదృష్టం, దీపిక ఇక్కడే ఉంది, ముఖ్యంగా నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ ముందే మేమిద్దరం సంతకం చేయబోతున్నాం. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి. కేడాలి సైలెంట్. ఏంటి చూస్తున్నావు? నీ లవ్ ఇంత త్వరగా సక్సెస్ అవుతుందని నువ్వు అనుకోలేదు కదా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీ లవ్ కి నేనే కీ మ్యాన్, మీ మ్యారేజ్ కూడా నేనే బెస్ట్ మ్యాన్. తర్వాత ఈ బ్యాచులర్ పార్టీ ఎప్పుడు సార్? బ్యాచులర్ పార్టీ? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీకోసం నేను ఇన్ని చేశాను, ఒక చిన్న ట్రీట్. వై నాట్, ష్యూర్లీ అ ట్రీట్. దీపిక ఇంకా సైన్ చేయలేదే? అదే కదా, ఇక్కడ ఒక్క నిమిషం. ఇప్పుడు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అదే ఒకవేళ మీ అమ్మగారి ముందు సైన్ చేయాలనుకోవడం, గుళ్ళో సైన్ చేయాలనుకోవడం, ఇలాంటి ఎనీ సెంటిమెంట్స్ ఉంటే చెప్పొచ్చు. నో సెంటిమెంట్స్. టీమ్ మహేష్, ఆ బ్యాచులర్ పార్టీ బెస్ట్ పార్టీ అవ్వాలి. బెస్ట్ హోటల్, బెస్ట్ మెనూ, బెస్ట్ డీజే, బెస్ట్ డాన్సర్స్, ఇలా అన్ని బెస్ట్ గా ఉండాలి. ఎందుకంటే నువ్వే కదా మా మ్యారేజ్ కి బెస్ట్ మ్యాన్. ఇప్పుడైనా ఒక్క మాట చెప్తుందేమో చూసావా? అంత పొగరు. సరే వదిలేరా, బంతిని ఎంత వేగంగా గోడకేసి కొడతామో అంతే వేగంగా తిరిగి వస్తుంది. నాక నమ్మకం ఉంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.